విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్ద ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్ జోహార్ జోహార్. ఆర్థిక సంస్కర్తకు జోహార్ జోహార్. ఆయన పవిత్ర ఆత్మకు శాంతికి అందరూ ప్రార్థించండి. ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన గురించి చిన్న వివరణ. 6న జన్మించి పంజాబ్ లో జన్మించాడు. యాక్చువల్ గా అతని పుట్టిన స్థలం ప్రెసెంట్ పాకిస్తాన్ లో ఉంది. తర్వాత అతను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పట్టాను పొంది ఆ తర్వాత ఆర్బీఐ చైర్మన్ గా ఉండి ఆ తర్వాత మన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్వైట్ చేసి తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో మన దేశ అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్లోబలైజేషన్ కావచ్చు, ప్లస్ ఏ విషయాలైనా వాటన్నిటినీ కూడా ఆద్యుడు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళ మన ఆర్థిక పరిస్థితి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని చెప్తున్నారు. ఆ 5వ తెలివితేటలకు కావచ్చు, దేనికైనా కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి, చాలా మౌనాన్ని పాటించే వ్యక్తి, నింబడంగా ఉంటూ తను చేయాలనుకున్నది చక్కగా చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అతని దగ్గర. సో 14వ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఉన్నాం. 13వ ప్రణాళిక మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయంలో కూడా తన ప్రధానమంత్రిగా ఉండి తన సపోర్టుని మనకు ఎక్కువ మొత్తంలో ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మన్మోహన్ సింగ్ గారు. తను మన గురించి అంటే తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడకపోయినా బిల్ పాస్ చేసే విషయంలో ఏ విధంగా బిల్లు ముందుకు తీసుకెళ్లాలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ప్రధానమంత్రి. నిజంగా అతనికి ఎంత నివాళులర్పించినా తక్కువే. దేశ అభివృద్ధిని, యువతను ముందుకు తీసుకెళ్లడంలో తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, ఎంతో అభివృద్ధిని సూచిస్తున్నాయి వాళ్ళ మన భారతదేశానికి. సో అతని కోసం ఒక 2 నిమిషాలు మనందరం కూడా మౌనం పాటించి మన శిబిరంలోకి వెళ్దామని నా యొక్క